అయితే గది చేసుకొని నేను రెడీ ఉన్నా. నిజాయితీగా రాజకీయాలకు వచ్చినాం. నేను కాంట్రాక్టర్ ఇంజనీర్గా చదివి కాంట్రాక్టర్గా ఉండి నేను ఎమ్మెల్యే అయినా. కానీ నువ్వు ఎమ్మెల్యే అయిన ఆల్చలేదు, ఇలా కాంట్రాక్టర్ అయినావు. మీ తమ్ముడే గోపులాపూర్ చెక్ డ్యామ్ కట్టిండు, అదే అడ్డాకులో కట్టిండు, అడ్డాకులో కొట్టుకపోయింది. నేను కట్టిన 36 చెక్ డ్యాంలు ఎట్లా గట్టిగా ఉంటాయి? నువ్వు కట్టిన ఒక్కటే చెక్ డ్యామ్ అడ్డాకల్లో మొన్న వానాకాలంలో ఎట్లా కొట్టుకపోయింది? చెక్ డ్యాంలు వేస్ట్ అన్నావు కదా. వేస్ట్ అంటే నీ తమ్ముడి గోపులాపూర్లో ఎట్లా చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ను బెదిరించి నేను తెచ్చిన టెండర్ అది, నేను తెచ్చిన శాంక్షన్ అది. టెండర్లు నేను ఉన్నప్పుడు అయినాయి, టెంకాయలు నేను కొట్టినా. కానీ కాంట్రాక్టర్ను బెదిరించి ఇవాళ నువ్వు ఆ చెక్ డ్యామ్ కట్టినావు. మళ్ళీ చెక్ డ్యామ్లు వేస్ట్ అంటాడు. ఇవాళ గదే చెక్ డ్యామ్ కింద దాదాపు 20,000 ఆయకట్టు అవుతా ఉంది, వరి వండుతా ఉంది. అధికారులను అడిగితే లెక్కలతో సహా ఇస్తారు. నల్లమట్టి మీద మాట్లాడు, ఇసుక మీద మాట్లాడు. చెక్ డ్యామ్లో ఇవాళ మా వాళ్ళందరికీ తెలుసు. ఒక్క ట్రాక్టర్ పట్టుకుంటే కూడా నేను ఆ రోజు ఎస్ఐకి ఫోన్ చేయకుంటుంటున్నాను. అది తప్పుడు విధానం, ఎన్నడూ చేయొద్దు అని. నాకు రాత్రి 2:30కు ఒక వీడియో వచ్చింది పెద్దరాజమూరులో. ఇవాళ అది కూడా మీ అందరికీ ఇంతకుముందే కలెక్టర్కి, ఎస్పీకి పంపినా, మీకు కూడా పంపిస్తా. రాత్రి 2:30కు ఇలా 7 బెంజ్ లారీలు పెట్టి లైట్లు బంద్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నాం. ఇలా మీ తమ్ముడు ఇదే కూరకొండలో రోడ్ వేసిండు వాగులకి. ఇలా 3-4 రోజుల్లో మీ అందరి ముందు చెప్తున్నా, మన తొమ్మిడిపల్లి కాడ స్టార్ట్ కాకపోతా ఉంది. ఒక్కొక్క బండికి 18,500 ఎవడు తీసుకుంటున్నాడు? తాళ్ళగడలో ఒక్కొక్క ట్రాక్టర్కు 12,000 ఎవడు వసూలు చేస్తున్నాడు? ఒక డీసీఎంకు 36,000 ఎవడు వసూలు చేస్తున్నాడు? ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఇలా మాకు మాట్లాడడానికి రాకనా? ఇలా ప్రతి మండల్లో ఇసుక ఎట్లా దోసుకోపోతున్నారో ప్రజలకు తెలుసు, ఊర్లో ఉన్న జనాలకు తెలుసు, ఇక్కడ ఉన్న లీడర్లకు తెలుసు. ప్రతిరోజు వీడియోలు వస్తున్నాయి, కానీ ఎవడు పట్టించుకునేటోళ్ళే. నా కలెక్టర్, నా ఎస్పీ, నా ఎంఆర్ఓ, నా ఎస్ఐ. ఇలా మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా చేసినా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అంతా లైట్ తీసుకుంటా ఉన్నారు. నిన్ననే మాట్లాడినా మేము పాలమూరులో.